రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 13వ తారీఖు రోజు ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ళ నియోజకవర్గం లోపల ఖచ్చితంగా జెండా ఎగరేయబోతుంది. ఎందుకంటే గత 2 ఎన్నికల లోపల కూడా బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ళ నుంచి పార్లమెంట్ నుంచి విజయం సాధించింది. ఈసారి కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కాసాని జ్ఞానేశ్వరన్న గారు 100% గెలవబోతున్నారు. మరి మహేష్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యం లోపల పరిగి నియోజకవర్గం లోపల కూడా పెద్ద స్థాయిలో మెజార్టీ వచ్చేటువంటి అవకాశము ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తుంది. పోటీలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు బీజేపీ నుంచి ఉన్నారు. అదేవిధంగా ఇంకొక అతను రంజిత్ రెడ్డి గారు ఉన్నారు. అందులో 2 వర్గాలు అంటే అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు. మరి బీసీ వర్గం నుంచి కాసాని గారు ఉన్నారు. వాళ్లకు ఏమైనా సానుభూతి ఉండే అవకాశం ఉంటుందా? 100% ఉంది. కాసాని గారి మీద, కాసాని జ్ఞానేశ్వర్ గారి మీద ఒక బీసీ నాయకుడు అనే అవకాశం లేకుండా మరి వారిపైన ఒక సమాజానికి పనిచేస్తున్నటువంటి వ్యక్తి, సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలను కూడా అన్నిటిని కూడా ఏకతాటిపైకి తీసుకొని వచ్చి వారిని అభివృద్ధి చేయాలని చెప్పేసి కృషి చేసినటువంటి వ్యక్తిగా కూడా వారికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. కాబట్టి ఆయన కులాలతోటి కానీ మతాలతోటి కానీ వర్గాలతోటి సంబంధం లేకుండా కూడా ఈరోజు మేము గ్రామాల్లో కూడా చూస్తున్నాం. చాలామంది కూడా మరి వర్గాలకు అతీతంగా మరి ఆయనకు సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నటువంటి విషయం మేము కూడా చూస్తున్నాం. చిన్నప్పటి నుంచి కూడా జ్ఞానేశ్వరన్న గారిని దాదాపు ఒక 30-35 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఏదైతే అట్టడుగు వర్గాలు ఉన్నాయో వాటిని అందరినీ కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి తన సొంత డబ్బులతోటి కూడా ఖర్చు పెట్టి ఈరోజు తన జీవితాన్ని కూడా సాక్రిఫై చేసి ఈ చివరి దశం లోపల ఆయనకు ఒక అవకాశం ఇచ్చింది. ఈరోజు పార్టీ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇచ్చింది. కాబట్టి మేము అందరం కూడా ఆయనకు వచ్చిన అవకాశాన్ని, ఎందుకంటే ఆయన గొంతుక అనేది ఈ బడుగు బలహీన వర్గాల నుంచి పార్లమెంట్ లోపల వినిపించేటటువంటి అవకాశం ఉన్నది. మరి మనకందరికీ కూడా కావాల్సి ఉన్నది. కాబట్టి తప్పకుండా మేమందరం ఆయన కృషి చేసి ఆయన గెలుపు లోపల మేమందరం కూడా భాగస్వాములు అవుతాం. ప్రజల నుంచి కూడా చాలా మంచి స్పందన కూడా వస్తుంది జ్ఞానేశ్వర్ గారి మీద. తప్పకుండా వారి విజయాన్ని ఎవరు కూడా ఆపే పరిస్థితి లేదని సందర్భంగా మనం అందరం కూడా గమనిస్తాం. మేము తెలియజేస్తున్నాం కూడా, మేము ఆ విధంగా కృషి చేస్తున్నాం. పార్టీ కూడా ఈరోజు ఆయన వెనుక 100% పనిచేస్తూ ముందలు తీసుకెళ్ళి వెళ్తుందనే విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. అంటే బీసీలకు మీరు ఇచ్చే ఒక సందేశం ఏమంటారు? ఈరోజు బీసీ సోదరులందరినీ కూడా నేను మనవి చేస్తున్నా, ఒక అవకాశం వచ్చింది. ఈరోజు ఆయన తన జీవితాన్ని కూడా సాక్రిఫై చేసి ఈరోజు ఒక ముదిరాజు కులమని కాకుండా 93 కులాలు ఏవైతే ఉన్నాయో బీసీ వర్గాలకు చెందినటువంటి కులాలను వాటి అన్నింటిని కూడా అభివృద్ధి చేయడానికి ఆయన 30-35 ఏళ్ళ నుంచి కృషి చేసింది. కాబట్టి ఈసారి మనకు అవకాశం వచ్చింది. ఆయనను ఒక స్థానంలో నిలబెట్టేటువంటి అవకాశం మనకు వచ్చింది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి బీసీ సోదరులందరితోటి కూడా మనవి చేస్తూ, వేరే వర్గాలు కూడా అందరూ కూడా ఆయన సాయం చేసేటటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి అందరం కూడా ఆయన ఒక వర్గానికి చిత్రీకరించకుండా ఆయనకు అందరం కూడా మద్దతు తెలపాలని చెప్పేసి అందరం మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది. ఇంకోటి సార్, ఎమ్మెల్యే ఎలక్షన్లకి ఎంపీ ఎలక్షన్లకు ఫలితాలలో ఏమైనా తేడా చూపించబోతున్నారా? 100% రాబోతున్నది, అందులో ఎలాంటి సందేహం లేదు. మరి ఈరోజు ఒక విషయం మీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నా. గత డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ ఎన్నో మరి హామీలను ఈరోజు ఇచ్చి దేన్ని కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితి ఉంది. కేవలం అగ్రెసివ్గా మాట్లాడుకుంటూ మరి ఇంకా కూడా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులాగా వ్యవహరిస్తూ పాలకవర్గంలో ఉన్నామన్న సోయి లేకుండా ఈరోజు కేసీఆర్ గారిని తిట్టడమా లేకపోతే ఇంకోరిని తిట్టడమా చేయడం తప్ప ఎక్కడ కూడా ఒక అభివృద్ధి కానీ ఒక సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళలే. ముఖ్యంగా మీ ద్వారా ఒక విషయం తెలియాలనుకుంటున్నాను, అందరూ కూడా ఆలోచన చేయాలి ఈ విషయం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది 6 గ్యారెంటీల లోపల మేము 5 గ్యారెంటీలను అమలు చేసినాం, అయిపోయింది, ఇంకో గ్యారెంటీ ఉంది అని చెప్పేసి చెప్తుంది. ఈరోజు మీరు కూడా చూస్తున్నారు, మీ మీడియా ద్వారా అందరినీ కూడా నేను అడగదలుచుకున్న కాంగ్రెస్ పార్టీని, ఈరోజు మీరు ఇస్తామన్నటువంటి రైతు భరోసా 15,000 రూపాయలు అట్లే పెండింగ్లు ఉన్నాయి. ఈరోజు మీరు రుణమాఫీ చేస్తామన్నారు, అది ఈరోజు కూడా అట్లే పెండింగ్లు ఉంది. ఈరోజు తులం బంగారం ఇస్తామన్నారు, అది కూడా ఈరోజు పెండింగ్ లోపల ఉన్నటువంటి విషయం. అదేవిధంగా కౌలు రైతులకు కూడా రైతు బంధు వర్తింపజేస్తామన్నారు, అది కూడా ఈరోజు పెండింగ్లు ఉన్నది. ప్రతి మహిళకు మరి 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఆడపిల్లకు కూడా మరి ఈరోజు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. హామీ కూడా అదేవిధంగా అమలు కాకుండా, అదేవిధంగా ప్రతి ఆడపిల్లకు కూడా స్కూటీ ఇస్తామని చెప్పారు, ఎలక్ట్రిక్ స్కూటీ. అవన్నీ కూడా ఈరోజు ఏది కూడా
అమలు జరుగుతలేవు అంటే మరి మీరు అమలు చేయబోయేటటువంటి ఇంకో గ్యారెంటీ మాత్రమే మేము అమలు చేసేది ఉందని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇవన్నీ ఒకటిని కూడా మేము అమలు చేయడం లేదని సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కానీ ఎమ్మెల్యేలు గారు కానీ అందరూ కూడా చెప్తున్న విషయాన్ని మరి మన కళ్ళ ముందు ఉన్నటువంటి గ్యారెంటీల లోపల ఒకటే ఒక గ్యారెంటీ ఇంకా మేము అమలు చేసేది ఉందని చెప్పి చెప్తున్నారు. మరి అది ఈరోజు రైతు బంధు అవుతుందా, రైతు భరోసా అవుతుందా, లేకపోతే రైతు బీమా అవుతుందా, తులం బంగారం అవుతుందా, లేకపోతే స్కూటీ అవుతుందా, లేకపోతే ఆడపిల్లలకు ఇచ్చేటటువంటి 2500 అవుతాయా, ఏదో ఒకటే మాత్రమే అమలు చేయబోతున్నామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇంకా కూడా ప్రజలను మోసం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజలందరూ కూడా గ్రహించారు. గత 4 నెలల లోపల పరిపాలన ఏ విధంగా ఉన్నదని చెప్పేసి ఈరోజు డిసైడ్ అయినారు. వాళ్ళందరూ కూడా వన్ సైడ్ ఓటు వేయడానికి నిర్ణయించుకుంటూ ప్రజల లోపల రాబోయే రోజుల లోపల మరి తెలంగాణ రాష్ట్రం లోపల ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా నిలబడేటటువంటి అవకాశం ఉంది. ఎలాంటి సందేహం లేదు. ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం, వాళ్ళకు భయం పట్టుకున్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా. ఎక్కడ పోయినా కూడా వాళ్ళకి తిరస్కారం తప్పిస్తే వాళ్ళని కూడా స్వాగతించేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మహిళలు కానీ, రైతులు కానీ, యువకులు కానీ, కార్మికులు, కర్షకులు మరి మొత్తంగా ఇప్పుడు ఏ కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అయినాయి. మనం అక్కడ పోతే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని తిడుతున్నారు. ఈరోజు 500 రూపాయలు ఏవైతే గ్యారంటీగా ఇస్తామని చెప్పినారు బోనస్గా, ఈరోజు వాటి ఊసేలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2 సార్లు కూడా మరి ధాన్యం కొనుగోలు జరిగితే ఒక్కసారి కూడా బోనస్ అనేటువంటి పరిస్థితి ఉంది. ఏది ఉన్నా కూడా వాళ్ళు చెప్పిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేటువంటి పరిస్థితి ఉంది. ఇంకో విషయం కూడా మీడియా ద్వారా చెప్పదలుచుకున్నా, మరి ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్ అయిపోయారు. నన్ను ప్రజలు నమ్మటం లేదు, ఈ తెలంగాణ సమాజం నన్ను విశ్వసిస్తలేదు కాబట్టి దేవుళ్ళని నటన చేస్తుండు, దేవుళ్ళని ముంగలు తీసుకొస్తుండు. ఈరోజు ఎక్కడ పోయినా నేను తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిని, నేను మీకు ఇవి చేస్తా అని చెప్పేసి ధైర్యం దమ్ము లేక ఈరోజు మల్లన్న దేవుని మీద వేస్తుండు, ఈరోజు జోగులాంబ మీద వేస్తుండు, ఈరోజు శ్రీరామచంద్రుని మీద, లేకపోతే యాదగిరి నరసింహస్వామి మీద ఒట్టే చెప్తున్నా నన్ను నమ్మకుండి, నన్ను నమ్మే పరిస్థితిలో మీరు లేరు నాకు అర్థమైపోయింది. కానీ భగవంతుని అయితే నమ్ముండాయా అని తెలంగాణ సమాజాన్ని ఈరోజు వేడుకుంటున్నటువంటి సందర్భం చూస్తే ఆయన నైతికంగా ఓటమిని అంగీకరించిన విషయాన్ని యావత్ తెలంగాణ సమాజం కూడా గుర్తించాలి అని చెప్పేసి సందర్భంగా మీ మీడియా ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నా. కాబట్టి రాబోయే రోజుల్లో 100% రిజల్ట్ అనేది తెలంగాణ సమాజం మొత్తం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. మరి చేవెళ్ళలో మాత్రం ముఖ్యంగా మేము అందరం కూడా ప్రతి గ్రామము ప్రతి ఓటర్ దగ్గరికి పోతే మాకన్నా ముందే చెప్తున్నారు, మేము కాసాని గారికి ఓటేయాలని చెప్పేసి డిసైడ్ అయినాం. ఖచ్చితంగా కాసాని జ్ఞానేశ్వర్ గారిని మేము గెలిపించి తీరుతామని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మరి ఈరోజు చెప్తున్నటువంటి విషయం చాలా సంతోషంగా ఉన్నది. దానికి తగ్గట్లు కూడా మా క్యాడర్ కానీ, గౌరవం ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారు కానీ, మా పార్టీ క్యాడర్ కింది స్థాయి కార్యకర్తల నుంచి మరి జిల్లా స్థాయి నాయకుని దగ్గర కూడా 24 hours మీరు కూడా చూస్తుంటారు. ఎక్కడ పోయినా గులాబీ కండువాలు, గులాబీ టోపీలు వేసుకొని ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది తప్ప వేరే పార్టీలు ఇవి కూడా మా దరిదాపులు వచ్చే పరిస్థితి కూడా లేవని చెప్పేసి మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.